నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సన్ఫ్లవర్ గురించి అంటే పొద్దుతిరుగుడు పువ్వు గురించి మన మిద్దె తోటల్లో ఏ విధంగా పెంచుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నీ కూడా కూలంకుషంగా దీంట్లో చర్చించుకుందామండి. ఎవరైనా కొత్త వారంటే సబ్స్క్రైబ్ చేయని కానీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మనం అన్ని విత్తనాలకే దీన్ని కూడా ఒక 4-5 గంటలు కనీసం నానబెట్టుకుని విత్తుకుంటాం. ఈ నానబెట్టినప్పుడు మీరు దీంట్లో ట్రైకోడర్మా విరిడి కూడా వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే విత్తనాలు పాడవకుండా ఉంటాయి అన్నమాట. దీన్ని పాతుకోనక ఏంటంటే ఒక చిన్న 3 అంగుళాల చిన్న పాట్ కానీ, లేకపోతే సీడ్ బ్యాగ్లో సీడ్ ట్రేలో కానీ, లేదా ఇలా గ్లాసుల్లో కానీ దేంట్లో కింద కన్నాలు పెట్టి డ్రైన్ హోల్స్ పెట్టి దాంట్లో మనం వేసుకోవాలి. ఇంకా సీడ్లింగ్ మిక్స్ వచ్చి జనరల్గా మనం వాడేదే ఏంటంటే కోకోపిట్, కంపోస్ట్ సమాన పాళ్ళలో కలిపి వాడుకుంటాం అనమాట. దీనిని మనం విత్తనం పాతేటప్పుడు ఏంటంటే విత్తనం యొక్క మనకి ఏ రకమైన విత్తనం మన ఏరియాలో ఏది బాగా వస్తుందో ఆ విత్తనం సేకరించుకోవాలి. ఆ విత్తనాన్ని అరంగుళం వరకు, అరంగుళం మించి లోనకు వేయకూడదు, అరంగుళం వరకు పాతుకోవాలి. పాతుకుని దాన్ని కదిలిపోకుండా జాగ్రత్తగా ఒక ఫిక్స్డ్ పొజిషన్లో పెట్టి ఉంటే విత్తనం కదిలిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, విత్తనాలు దగ్గర ఒక 6 విత్తనాలు దొరికినాయి నాకు. మనం మిద్దె తోటలోకి కాబట్టి మరీ ఎక్కువ అక్కర్లేదు, ఒక 5-6 మొక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇవి మనం పాలినేటర్స్ని ఆకర్షించడానికి, అంటే మిగతా మొక్కలను పాలినేటర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనుకుంటాం కదా, దాని గురించి అనమాట. ఇవి పెద్ద పెద్ద పువ్వులు బాగా ఆకర్షిస్తాయని చెప్పేసి ఇవి మనం జనరల్గా మిద్దె తోటలో వేసుకుంటాం. అంతేగాని దీని నుంచి మనం నూనె ఏం తీసుకోం. ఇవి అనేక రకాలుగా ఉంటాయి, రకరకాల మోడల్స్, నాటు విత్తనాలు ఉంటాయి, హైబ్రిడ్ ఉంటాయి, డ్వార్ఫ్ జాతి అంటే మరుగుజ్జు జాతి ఉంటాయి మొక్కలు. అలాగే లోకల్ వాడే విత్తనాలకు ఏది బాగుంటుంది మనం తీసుకోవచ్చు. దీన్ని జనవరి నెలలో కానీ జూన్ నెలలో కానీ పాతుకోవాలి. జనవరి నెలలో పాతుకున్నదేమో ఒక సమ్మర్కి పనిచేస్తుంది, జూన్ నెలతో ఆ సీజన్కి పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే దీనికి మొక్కకి ఎండ ఎక్కువగా ఉండాలి, అంటే ఎక్కువ ఎండగా కాలం ఉండే దాంట్లో బాగా మొక్కలు వస్తాయి అన్నమాట. బాగా ఈల్డ్ వస్తుంది. ఈ విధంగా పాతుకున్న తర్వాత దానికి శుభ్రంగా వాటరింగ్ చేసుకుంటాం, నీరు పోస్తాం దాని ఎండ అంటే బాగా కలిసేలాగా. కింద డ్రైన్ హోల్స్ కంపల్సరీ ఉండాలి, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, తడి ఆరిపోకుండా నీరు వేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేసి దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంచితే ఆ ప్లాస్టిక్ కవర్ లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీనికి వెచ్చదనం ఉంటుంది, మొలకెత్తడానికి అనుకూలమైన పరిస్థితి. అదేవిధంగా ఈ నీరు ఆవిరి అయిపోకుండా ఆ నీటి ఆవిరి కూడా లోపలే బంధించబడి ఉంటుంది కాబట్టి మొక్క త్వరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ సీడ్ జెర్మినేషన్ అవడానికి ఏంటంటే ఒక వారం రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది సీడ్ జెర్మినేషన్కి. ఈ విధంగా పెట్టుకుంటాం అన్నమాట. సీడ్ జెర్మినేట్ అయ్యాక తీసి దాన్ని కొంచెం నీళ్ళలో పెడతాం. ఈ విధంగా మొక్కలు వచ్చాక దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. మొక్కలు వచ్చి కొద్దిగా పెద్ద అయ్యడానికి దానికి 35 రోజులు పడుతుంది. ఈ విధంగా దీన్ని ఏం చేస్తామంటే తర్వాత ఒక పెద్ద కుండీల్లోకి మార్చుకుంటాం, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. నేను నా దగ్గర గ్రో బ్యాగులు ఉన్నాయి, ఆ గ్రో బ్యాగుల్లోకి చేసుకున్నాను. కుండీ సైజు కానీ గ్రో బ్యాగ్ సైజు కానీ 12 అంగుళాల నుంచి 16 అంగుళాలు అయితే మొక్క బాగా వస్తుంది. 20 లీటర్ల కెపాసిటీ అయ్యింది ఉండాలి, అంటే మన బకెట్ కరెక్ట్గా సరిపోతుంది. 20 లీటర్ల బకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మట్టి మిశ్రమం వచ్చి 50% గార్డెన్ సాయిల్, 30% కంపోస్ట్, లేకపోతే ఆవు పేడ, లేకపోతే 10% ఏమో ఇసుక, 10% కోకోపీటు, 2 గుప్పిళ్ళు వేపపిండి కలపాలి. కలిపి మొక్క మనం పాతుకోవాలి. కుదిరితే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తే దీంట్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ ఉండకుండా మొక్క బాగా మొలుస్తుంది అనమాట. ఈ విధంగా చేసాక దీన్ని ఒక వారం రోజుల పాటు కొంచెం తక్కువ ఎండలో పెట్టి తర్వాత దాన్ని ఫుల్ ఎండలో పెట్టవచ్చు. దీనికి ఎండ ఎక్కువ కావాలని చెప్పుకున్నాం కదా, 6 నుంచి 8 గంటల ఎండ దీనికి అవసరం. ఈ విధంగా మనకున్నాయన్నీ కూడా ఒక 6 ఎన్ని ఉంటే అన్ని మొక్కలు అన్ని రకాలటువంటి కుండీల్లో కానీ గ్రో బ్యాగులు వేసుకుని దీన్ని ఎండ తగిలే విధంగా 6 నుంచి 8 గంటలు ఎండ తగిలే విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ సీడ్లింగ్స్, దీని కాండం సన్నగా ఉంటుంది కాబట్టి మొక్క అటు ఇటు పడిపోయే అవకాశం ఉంది. వానకి గాలికి కూడా పడిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక వెదురు కర్రలు లాంటివి కట్టి దానికి మెత్తటి గుడ్డతోటి, అంటే బాగా గట్టిగా చేయకుండా దాన్ని కొద్దిగా గ్యాప్ ఉండేలాగా, అంటే కాండం లావ్ అయ్యేటప్పుడు దాన్ని బిగుసుకుపోకుండా దాన్ని కట్టుకోవాలన్నమాట. కట్టుకుంటే మొక్క ఈ విధంగా మొక్క ఎదిగే కొలిది కర్ర సైజు కూడా పెంచుకోవాలి. పెద్ద కర్రలు అయితే మంచిది. మొక్క ఎంత ఎత్తుందో అంత కర్ర పెట్టుకుంటే గాలికి వర్షాలకి పడిపోకుండా ఉంటుంది. తర్వాత దాన్ని పూర్తిగా నీటితో తడపాలి, మట్టి అంతా తడిసే విధంగా నీటితో తడిపి ఉంచాలి. నెక్స్ట్ ఎరువుల విషయానికి వచ్చేదానికి
దీని మొగ్గ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ మొగ్గ వస్తుంది కదా, మనం దీని ఉత్పత్తి ఏంటంటే మనం పువ్వు. మొగ్గ డెవలప్ అవడానికి మీకు 65 రోజుల వరకు పడుతుంది. రకాన్ని బట్టి టైం మారుతుంది, కొద్దిగా అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, ఒక్కో రకానికి ఒక్కోలాగా ఉంటుందన్నమాట. 20 రోజులకు ఒకసారి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ తగినంతగా ఇస్తూ ఉండాలి. దీనికి ఓవర్ ఫెర్టిలైజింగ్ కూడా చాలా డేంజర్. ఈ మొక్కకి కాండం పాడైపోతుంది. 6 నుండి 8 గంటల సోలార్ రెస్ట్ దీనికి అవసరం ఉంటుంది. నీరు ప్రతిరోజు అవసరాన్ని బట్టి పోస్తూ ఉండాలి. చెప్పాను కదా, ఓవర్ ఫెర్టిలైజేషన్ అనేది మొక్కకి దెబ్బతిన్నాక కారణం అవుతుంది. ఓవర్ ఫెర్టిలైజేషన్ కానీ ఓవర్ వాటర్ కానీ చెప్పండి. ఇది ఒక పువ్వు కాదండి, దీంట్లో చాలా చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. మీకు ఇన్సర్ట్లో చూడండి, చిన్న చిన్న పువ్వులు. ఈ విధంగా పువ్వు రావడానికి మీకు 85 రోజులు పడుతుంది. అనేక చిన్న చిన్న పువ్వుల సమూహమే ఒక పెద్ద పువ్వు, ఒక చెండు అనమాట. ఫ్లవర్ హెడ్ అంటాం దీన్ని. ఒక పువ్వుని ఫ్లవర్ హెడ్ అంటాం. అందులో చిన్న చిన్న పువ్వులు చాలా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక విత్తనం కింద మారుతుంది. ఇది పాలినేటర్స్ని ఆకర్షిస్తుంది. పాలినేటర్స్ అంటే తేనెటీగలాటని ఆకర్షించి అవి పాలినేషన్ జరుగుతుంది. ఈ పాలినేషన్ జరిగి విత్తనం డెవలప్ అవడానికి డైరెక్ట్గా మీకు 100 నుంచి 105 రోజుల వరకు పడుతుంది. రకరకాల తేడా ఉంటుంది, ఒక్కో మొక్కకి తేడా ఉంటుంది అనమాట. ఇది ఇంకా డెవలప్మెంట్లో ఉంది, ఇంకా బడ్ డెవలప్ అవ్వలేదు ఒక మొక్క. మిగతా బడ్ డెవలప్ పువ్వు కింద తయారైనవి. అది విత్తనం కింద రావడానికి మటుకు మీకు 105 రోజులు పడుతుంది. ఇక హార్వెస్టింగ్ టైం అయితే 125 రోజులు. మొక్క వేసిన 125 రోజులు మీకు హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉంటుంది. మొక్క ఒళ్ళిపోతుంది. ఒక పువ్వు పూసాక ఇంకా మొక్క పనిచేయదు. కొన్నాటికి 2 పువ్వులు పోస్తే ఒకేసారి. ఇందులో ఈ విత్తనాలు మనం సేకరించుకోవచ్చు. ఈ నల్లగా ఉండే విత్తనాలను నూనె తీస్తారు. తెల్లని సారం ఉండే విత్తనాలు మామూలుగా తినవచ్చు, అంటే మైక్రో గ్రీన్స్ కింద చేసి తినవచ్చు. అలాగే పక్షుల కింద ఆహారం కూడా వేయవచ్చు. అయితే మనకు ఉండే మొక్కలు చాలా తక్కువ ఉంటాయి, కానీ మిద్దె తోటలో వీటి నుంచి నూనె తీయడానికి మనం ఉపయోగించాం. పక్షులకు ఉపయోగించాం. మైక్రో గ్రీన్స్ కింద కూడా మనం ఉపయోగించవచ్చు. ఇవి ఎక్కువగా మిద్దె తోటలు తేనెటీగలను మిత్రకీటకాలను ఆకర్షించడానికి ఈ సన్ఫ్లవర్స్ని వేసుకుంటాం అనమాట. ప్రతి మిద్దె తోటలోనే సన్ఫ్లవర్స్ కనీసం 4, 5, 6 మొక్కలన్నా ఉంటే మంచిది. ఇవి ఏంటంటే దీనికి పురుగులు ఎక్కువ పట్టవు, కానీ మొక్కకి ఈ పక్షులు వచ్చేస్తాయి. తిన్నాక ఇత్తనం మొదలయ్యేటప్పుడు పక్షులు వచ్చేస్తాయి. ఈ గాలికి తిరిగి చిన్న చిన్న ప్లాస్టిక్ పంకాలు ఉంటాయి కదా, బొమ్మ పంకాలు, అవి కడితే పక్షులు రావు. అలాగే మెరుపులో ఉన్నటువంటిది ఏదన్నా అక్కడ కడితే ఎండ పడినప్పుడు మెరుస్తుంటుంది కదా, ఆ మెరుపు కూడా పక్షులు రాకుండా ఉంటాయన్నమాట. ఇవి కూడా మళ్ళీ మనం పక్షులకు ఉపయోగించే, లేదా మైక్రో గ్రీన్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 40 నుంచి 45% నూనె వస్తుంది. అంటే 100 గ్రాములకి 40 గ్రాముల నూనె వస్తుంది ప్రతి 100 గ్రాములకి. అంత నూనె ఉంటుంది. ఇది గుండెకి చాలా మంచిదండి. ఈ నూనె చాలామంది వాడుతుంటారు. రిఫైన్డ్ చేయకుండా వాడాలి దీన్ని. రిఫైన్డ్ చేస్తే మళ్ళీ మంచిది కాదు. అన్రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా మంచిది. వీటిని పక్షులకు ఆహారంగా కూడా పెట్టవచ్చు మన మిద్దె తోటల్లో. చూసారు కదా, ఒక పువ్వు చూడండి, అందులో ఎన్ని చిన్న చిన్న పువ్వులు ఉన్నాయో. ఒక్కొక్క పువ్వు నుంచి ఒక్కొక్క విత్తనం వస్తుందన్నమాట. ఒక పెద్ద పువ్వు వచ్చేటప్పుడు దాంట్లో చాలా విత్తనాలు వస్తాయి. ఇది పువ్వు అనకూడదు, ఫ్లవర్ హెడ్ అనాలి. కొన్ని మొక్కలకు 2 ఫ్లవర్ హెడ్లు వస్తాయి. ఒక్కొక్క దానికి కొన్ని వాటిలో ఒకటే వస్తాయి, జాతిని బట్టి. చూసారు కదా, తేనెటీగలు ఎలాగ వస్తున్నాయో వచ్చి వాటి మీద వాళ్ళు పాలినేషన్ చేస్తాయి. ఈ పాలినేషన్ అయ్యాక అది గింజ కింద మారుతుంది. ఒక్కొక్క పువ్వు నుంచి ఒక్కొక్క గింజ వస్తుంది. ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. ఒక పెద్ద పువ్వులో చిన్న చిన్న పువ్వులు చాలా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ పక్కన 2 వీడియోలు పెట్టాను, అవి కూడా చూడండి. మీకు ఉపయోగపడే వీడియోలు అవి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.